హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. నేను ఈరోజు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ యొక్క కంప్యూటర్స్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. కంప్యూటర్స్ అనేది కొంతమందికి కావాలా, కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, నా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కావాలా వద్దా సార్, నేను నా అకాడమిక్ ఇయర్లో నేను కంప్యూటర్స్ అనేది చదవలేదు, సో నేను కంప్యూటర్స్ కావాలా, సర్టిఫికేట్స్ కావాలా లేదా అంటున్నాను. కొంతమంది బీటెక్ క్యాండిడేట్స్ కూడా వాళ్లకు కంప్యూటర్స్ కావాలా లేదా అని కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో 2015 నోటిఫికేషన్లో మనం క్లారిటీగా తీసుకున్నాం. 2015 నోటిఫికేషన్లో ఏమన్నారు, ఫస్ట్ వన్ ప్రతి ఒక్కరికి మస్ట్ హ్యావ్ ఏ డిగ్రీ అన్నారు. ఎనీ డిగ్రీ అంటున్నారు. ఎనీ డిగ్రీ అంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా బిఎస్సి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎనీ డిప్లొమా అంటే టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ కిందకే వస్తుంది. కాబట్టి ఎనీ డిగ్రీ అనేది ఒకటి. నెక్స్ట్ ఏమంటున్నారు, మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటున్నారు. మినిమం సర్టిఫికేట్ లెవెల్ లేకపోతే వాళ్ళ అకాడమిక్ ఇయర్లో కంప్యూటర్స్ అనేది ఒక సబ్జెక్టుగా వాళ్ళు చదివి ఉండాలి అంటున్నారు. కంప్యూటర్స్ అనేది వాళ్ళ అకాడమిక్ ఇయర్లో సపోజ్ మనము బీకామ్ కంప్యూటర్స్ కానీ, అదేవిధంగా డిగ్రీ లెవెల్లో నేను చెప్తున్నాను, జనరల్ డిగ్రీలో ఫస్ట్ బీఎస్సీలో కొంతమందికి బీకామ్ కంప్యూటర్స్ కానీ, అదేవిధంగా మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఎంపీసీఎస్ జనరల్ డిగ్రీ వాళ్ళకు కామన్గా ఫస్ట్ జనరల్ డిగ్రీ, తర్వాత మనము బీటెక్ వాళ్ళకు చూద్దాము. ఫస్ట్ జనరల్ డిగ్రీలో మనకు కొంతమందికి ఎంపీసీ ఉంటుంది, కొంతమందికి బీజెడ్సీ ఉంటుంది. సైన్స్ వాళ్ళు అయితే వీళ్లకు కంప్యూటర్స్ అనేది వీళ్ళ అకాడమిక్ ఇయర్లో లేదు కాబట్టి వీళ్ళకు కంప్యూటర్స్ అనేది వీళ్ళ అకాడమిక్ ఇయర్లో కంప్యూటర్స్ అనేది ఉండదు. ఎంపీసీ కానీ బీజెడ్సీ వాళ్లకు అకాడమిక్ ఇయర్లో వాళ్లకు వాళ్ళ చదివిన 3 years స్టడీలో కంప్యూటర్స్ అనేది వాళ్ళ సబ్జెక్ట్లో ఒక పార్ట్ కాదు. వాళ్ళ కంప్యూటర్ సైన్స్ అనేది వాళ్ళు చదివి ఉండరు. కాబట్టి వీళ్ళు 6 month కోర్స్ కంప్యూటర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి వీళ్ళు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి. 6 months వీళ్ళకు మాత్రం కన్ఫామ్ గా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్ అనేది వీళ్ళకు కంప్యూటర్స్ అనేది వీళ్ళ 3 years లో ఒక కంప్యూటర్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. ఫస్ట్ ఇయర్ నుండి కూడా ఫైనల్ ఇయర్ వరకు కూడా వీళ్ళు ఎగ్జామ్స్ అనేది కంప్యూటర్ అనేది వాళ్ళ అకౌంట్స్ తో పాటు వీళ్ళ కంప్యూటర్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ గా వీళ్ళు చదువుతారు. వాటితో పాటుగా ఎగ్జామ్స్ అనేది రాస్తారు. కాబట్టి వీళ్లకు కంప్యూటర్స్ అనేది సర్టిఫికేట్ అనేది వీళ్ళకు అవసరం లేదు. వీళ్ళ సబ్జెక్ట్ లోనే కంప్యూటర్స్ ఉన్నది కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆల్రెడీ ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో ఓయూ కానీ కేయూ కానీ ఎక్కువగా మనకు సింగరేణి కేయూ యూనివర్సిటీ ఎక్కువగా ఉండదు కాబట్టి కేయూ కానీ అవి ఇస్తున్నారు. సో మీరు స్పెషల్ గా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది వీళ్లకు అవసరం లేదు. బీకామ్ కానీ, అదేవిధంగా ఎంపీసీఎస్ మనకు ఎంపీసీఎస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది వీళ్ళు ఒక సబ్జెక్ట్ గా చదువుతున్నారు. సో వీళ్లకు కూడా అవసరం లేదు. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది వీళ్ళకి అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ అనేది వీళ్ళకు సబ్జెక్ట్ గా ఉన్నది. వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వాళ్ళకు వీళ్ళు చదువుతున్నారు కాబట్టి ఒక సబ్జెక్ట్ గా వీళ్ళు చదువుతున్నారు కాబట్టి వీళ్లకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది వీళ్ళకు అవసరం లేదు. నెక్స్ట్ మనము మిగతా ఎవరున్నారు, కామన్ గా బీజెడ్సీ వాళ్ళకు కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్లలో, కొన్ని కాలేజెస్లో ఓయిలో కానీ కేయూలో కానీ బాటనీ, జువాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ కూడా పెడుతున్నారండి. బాటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఉంటాయి, కొన్ని కాలేజెస్ లో ఉంటాయి. అలాంటి వాళ్లకు అవసరం లేదు. ఎవరైతే వాళ్ళ అకాడమిక్ ఇయర్లలో
ఫస్ట్ ఇయర్ నుంచి కానీ ఫైనల్ ఇయర్ వరకు కానీ లేకపోతే 2 సెమ్స్ ఎబో ఎక్కువ రాసిండ్రా అనుకో, అంటే 6 మంత్స్ కోర్స్ అన్నారు కాబట్టి 1 సెమ్ అయినా సరిపోతుంది, లేకపోతే 2 సెమ్స్ అయినా సరిపోతుంది. వాళ్ళు ఎవరైతే వాళ్ళ అకాడమిక్ ఇయర్లో 1 కానీ 2 సెమ్స్ కానీ వాళ్ళు కంప్యూటర్స్ గురించి ఒక సపరేట్గా వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే మాత్రమే ఈ సింగరేణి వాటికి అర్హులు అనమాట. మిగతా వాళ్ళు ఏం చేసుకోవాలి, గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని ఒక స్కీమ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ స్కీమ్ లో చాలా మందికి కూడా కంప్యూటర్స్ అనేది 6 మంత్స్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఎవరైనా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని మనం చాలా మంది చూస్తూ ఉంటారు. సో ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద చాలా మంది కంప్యూటర్స్ అనేది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు. దీని ద్వారానే వాళ్లకు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో అలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ మిగతా ఏవైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు 6 మంత్స్ కోర్స్ అనేది చెయ్యాలండి. 6 మంత్స్ కోర్స్ అనేది చెయ్యాలి. ఈ 6 మంత్స్ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎగ్జామ్స్ కానీ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ నిర్వహించి మామూలుగానే ఉంటుంది ఎగ్జామ్స్, వాళ్ళు ఒక సర్టిఫికేట్స్ అనేది ఇస్తుంటారు. ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ మీద కూడా ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ నెంబర్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన సపోజ్ ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఖమ్మంలో ఒక సెంటర్ అనేది ఉన్నది. సో ఖమ్మం నుండి ఈ సెంటర్ నుంచి తీసుకున్న వాళ్లకు ఎటువంటి అవసరం లేదు, మిగతా సర్టిఫికేట్స్ అనేది అవసరం లేదు. సో ఈ 6 మంత్స్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్లకు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేది అవసరం లేదు, ఈ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. కొంతమంది నేను DCA చేశాను, PGDCA చేశాను ఇది అంటున్నారు. అంటే మీరు 6 మంత్స్ అనేది కన్ఫామ్ గా చెయ్యాలండి. జస్ట్ 2-3 మంత్స్ చేసి సర్టిఫికేట్ తీసుకుంటే మాత్రం చెల్లదు. మనకు మినిమం 6 మంత్స్ అంటున్నారు, మనకు మెన్షన్ చేసింది కూడా 6 మంత్స్ అంటున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక 2-3 మంత్స్ ఉంటే సర్టిఫికేట్ ఉంటే చెల్లదండి, 6 మంత్స్ ఉండాలి. 6 మంత్స్ ఉన్న సర్టిఫికేట్స్ ఉంటే తీసుకోండి. ఓకే, అదేవిధంగా ఇది నేను జనరల్ డిగ్రీ వాళ్ళకైతే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ వాళ్ళది చూద్దాం. బీటెక్ అనేలో మనకు CSEలో కంప్యూటర్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ECEలో కూడా మనకు కంప్యూటర్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్టుగా వాళ్ళు ఎగ్జామ్స్ అనేది రాస్తారు. CSE అదేవిధంగా ECEలో కూడా వాళ్ళు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అనేది చదువుతున్నారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది వీళ్ళు కూడా CSE వాళ్ళు కూడా ఓన్లీ కంప్యూటర్స్ గురించి చదువుతారు, వీళ్ళేనో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ చదువుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్లకు సబ్జెక్టులో వాళ్ళు ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ గా ఉంటుంది, కానీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లో ప్రతి వీళ్ళకు కంప్యూటర్స్ అనేది స్పెషల్ సబ్జెక్ట్ గా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేది అవసరం లేదు. CSE బీటెక్ లో ఎవరికి అవసరం లేదంటే CSE కంప్యూటర్ సైన్స్ వాళ్లకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ECE వాళ్లకు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేది అవసరం లేదు. ఎవరైతే కంప్యూటర్స్ అనేది C++, జావా, ఒరాకిల్ ఇవనేది వాళ్ళ అకాడమిక్ ఇయర్ లో వాటి మీద ఎగ్జామ్స్ అనేది వాళ్ళు థియరీగా చదువుతారు, అదేవిధంగా ప్రాక్టికల్ చేస్తారు, ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. కాబట్టి వాళ్ళకు అవసరం లేదు. వీళ్ళు 4 ఇయర్స్ చదువుతున్నారండి కంప్యూటర్స్ గురించి, వీళ్ళు 4 ఇయర్స్ చదువుతున్నారు, వీళ్ళకి ఎందుకు సర్టిఫికేట్ అవసరం లేదు. అదేవిధంగా ECE వాళ్ళకు కూడా ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు కంప్యూటర్ హార్డ్వేర్ అలాంటి మొత్తం నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళకు కూడా అవసరం లేదు, వీళ్ళకు ఎస్పెషల్లీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మెకానికల్, సివిల్ అండ్ EEE వాళ్ళకి చూద్దాం. మెకానికల్, సివిల్ అండ్ EEE వాళ్ళకి చూద్దాము. సివిల్ వాళ్ళది అదేవిధంగా మెకానికల్, అదేవిధంగా EEE వాళ్ళది చూడండి. ఈ మెకానికల్ వాళ్ళకు కానీ, ఈ సివిల్ వాళ్ళకు కానీ, EEE వాళ్ళకు ఏమైతుందంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో అందరూ కూడా కామన్ గా సిలబస్ ఉంటుందండి. కొంతమంది ఏమంటున్నారంటే ఈ సర్టిఫికేట్స్ అనేది లాస్ట్ ఇయర్ అనేది వీళ్ళను అలౌ చేశారు అంటున్నారు. వీళ్ళ సర్టిఫికేట్స్ వీళ్ళ ఫస్ట్ ఇయర్ లో
ఫస్ట్ ఇయర్ లో అందరికీ కామన్ గా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయండి. అదేవిధంగా కంప్యూటర్స్ అనేది ఉంటుంది. కంప్యూటర్స్ అనేది ఉండడం వల్ల వీళ్ళను 2015లో ఏం చేశారంటే వీళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ లో వీళ్ళను అలౌ చేశారు. వీళ్ళందరికీ కూడా ఛాన్సెస్ అనేది ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ అందరికీ ఒకటే ఎగ్జామ్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి సివిల్ వాళ్ళను, మెకానికల్ వాళ్ళను, ట్రిపుల్ వాళ్ళను వీళ్ళను అలౌ చేశారు అంటున్నారు. ఈసారి ఏ విధంగా నోటిఫికేషన్ వస్తే మాత్రము క్లారిటీగా తెలుస్తుంది. సో ఒకవేళ నోటిఫికేషన్ లో వచ్చి ఓన్లీ సిఎస్సి వాళ్ళను, ఈసీఈ వాళ్ళను అలౌ చేస్తాము, వీళ్ళకు సర్టిఫికేట్స్ లేదు కాబట్టి వీళ్ళు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ చదవలేదు అంటే మాత్రము మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నేనేమంటున్నానంటే మీకు ఫస్ట్ ఇయర్లో అందరికీ కామన్ సబ్జెక్టుగా ఉంటుంది. కానీ మీరు ఒకవేళ సింగరేణి నోటిఫికేషన్లో ఏ విధంగా వస్తుందో రాదో తెలియదు కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ముందే జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ముందే సర్టిఫికేట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2016లో మనకు 2016లో సింగరేణి కాదండి, టీఎస్పిఎస్సి ఎగ్జాము 2016లో టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ లో 2016 టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ లో ఏఈ ఎగ్జామ్స్ కండి, ఏఈ ఎగ్జామ్స్ కి టీఎస్పిఎస్సి సివిల్ కానీ, మెకానికల్ కానీ, అదేవిధంగా మిగతా బ్రాంచెస్ లో ఎవరిని కూడా అలౌ చేయలేదండి. ఎవరైతే కంప్యూటర్ ఆటోమేషన్ టెస్ట్ అని ఒక గవర్నమెంట్ కొన్ని ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ ఆటోమేషన్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళని వీళ్ళకి అలౌ చేయలేదండి. సివిల్ వాళ్ళను, అదేవిధంగా మెకానికల్ వాళ్ళను, అదేవిధంగా ట్రిపుల్ ఈ వాళ్ళను ఈ ఏఈ ఎగ్జామ్స్ కు అలౌ చేయలేదండి. వాళ్ళకు కంప్యూటర్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ గా కాదు కాబట్టి వీళ్ళను అలౌ చేయలేదు. ఎవరికైతే కంప్యూటర్ ఆటోమేషన్ టెస్ట్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళను మాత్రమే అలౌ చేసింది. కంప్యూటర్ ఆటోమేషన్ టెస్ట్ అంటే ఏం లేదండి, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఇవన్నీ ఎంఎస్ వర్డ్ వీటి గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండి మామూలుగా పీజీడీసీ సర్టిఫికేట్ అలాంటిది అనమాట. సో అలా పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఏఈ ఎగ్జామ్స్ కి అలౌ చేశారండి. 2016లో టీఎస్పిఎస్సి నిర్వహించిన, అది కూడా గవర్నమెంట్ సంస్థ, ఇది కూడా గవర్నమెంట్ సంస్థే కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కు ఏ విధంగా ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి మీరు ఎవరైనా సివిల్ కానీ, మెకానికల్ కానీ, అదేవిధంగా మిగతా ట్రిపుల్ ఈ వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది దాంట్లో మీకు ఫస్ట్ ఇయర్లో చదివినా కానీ ఎగ్జామ్స్ అనేది మీరు పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ గురించి రాయరు కాబట్టి మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మనకు ఛాన్సెస్ ఇస్తే చాలా అంత సంతోషమే, కానీ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు 6 months కోర్స్ చేసినట్టు ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, సార్ నేను సిలబస్ లో ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పాను ఏ బుక్స్ చదవాలనేది, ప్రస్తుతం మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ హిస్టరీ కోసము పర్టికులర్ గా చదవాల్సింది ఎస్ రాజు లేదా సయ్యద్ బుక్ అండి. ఎస్ రాజు, సయ్యద్ బుక్. అదేవిధంగా ఇంకా బల్క్ గా మీరు ఎక్కువగా డీప్ గా చదవాలనుకుంటే తెలుగు అకాడమీ ఫస్ట్ తెలంగాణ హిస్టరీ పర్పస్ లో నేను చెప్తున్నాను. తెలంగాణ హిస్టరీకి మీరు ఫస్ట్ చదవాలి. నాకు టైం లేదు సార్, నేను ఒక నెల రోజుల్లో నేను చదవాలి, తెలంగాణ హిస్టరీ మొత్తం కంప్లీట్ కావాలనుకున్న వాళ్ళకు నేను ఫస్ట్ చాయిస్ ఏంటి అంటున్నానంటే సయ్యద్ సిరీస్ అండి. సయ్యద్ సిరీస్ ఇది షైన్ ఇండియా వాళ్ళదండి. షైన్ ఇండియా సయ్యద్ సారు షైన్ ఇండియాలో సయ్యద్ సార్ హిస్టరీ చెప్తారు. సో ఈయన ప్రిపేర్ చేసిన తెలంగాణ హిస్టరీ బుక్ అనేది మనకు చాలా చిన్న సైజులోనే హ్యాండ్ బుక్ అండి. ఇది చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఇంతకుముందుకు ఎవరైనా చదివిన వాళ్ళను, ప్రిపేర్ అవుతున్న వాళ్ళని కనుక్కోండి. షైన్ ఇండియా వాళ్ళది సయ్యద్ సార్ది బుక్ బాగుంటుంది. అదే విధంగా ఇంకా కొంచెం బ్రాడ్ గా కావాలనుకుంటే ఎస్ రాజు సార్ బుక్ అనేది, ఇది మనకు తెలంగాణ హిస్టరీ ఉంటుంది. అదేవిధంగా మూమెంట్ కూడా వేరే ఇంకో బుక్ అనేది మూమెంట్ కూడా రాశారు ఎస్ రాజు గారు. సో సయ్యద్ సార్ది ఒకటి ఉన్నది, అదేవిధంగా రాజు సార్ది ఒకటి ఉన్నది. అదేవిధంగా తెలుగు అకాడమీ వాళ్ళది చాలా బల్కీగా ఉంటుందండి.
చాలా బల్కీగా ఉంటుంది. సైఎస్ అదేనో వెరీ షార్ట్గా ఉంటుంది. మెయిన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తారు. ఓన్లీ తెలంగాణ హిస్టరీలో నేను చాలా 1 monthలో చదవాలనుకున్న వాళ్ళకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే సైఎస్ఆర్ అండి. నెక్స్ట్ రాజు సార్ది. నేను బాగా గ్రూప్ 2 లెవెల్లో ఇంకా ఇదే ఎగ్జామ్స్ కాదు, ఓన్లీ సింగరేణి కాదు, మిగతా ఎగ్జామ్స్ కూడా నేను కంటిన్యూ చేయాలి, ప్రిపరేషన్ కొనసాగించాలి. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, అదేవిధంగా గ్రూప్ 3 కానీ, ఇదే మిగతా ఎగ్జామ్స్ కూడా చదవాలనుకునే వాళ్ళకు తెలుగు అకాడమీ చదవాలండి. ఎంత హార్డ్ అయినా ఏం లేదండి, తెలుగు అకాడమీ చదవాలి ఫస్ట్. అదేవిధంగా ఓన్లీ నాకు చాలా తక్కువ టైం ఉంది, నేను తొందరగా కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకు సైఎస్ఆర్ బుక్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మీరు తొందరగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు సైఎస్ఆర్ నెంబర్ 1 బుక్ అండి, అది చదవచ్చు. అదేవిధంగా ఇది ఓన్లీ తెలంగాణ హిస్టరీ పర్పస్లోనే, జస్ట్ ఇది తెలంగాణ హిస్టరీ పర్పస్లో మూమెంట్కు మాత్రము, తెలంగాణ మూమెంట్కు మనకు తెలుగు అకాడమీ ఒకటి, ఇంకోటేనో వి ప్రకాష్ అండి. వి ప్రకాష్ అండ్ తెలుగు అకాడమీ, ఈ 2 బుక్స్ మించిన బుక్స్ అయితే మీకు మార్కెట్లో ఏవీ లేవండి. వి ప్రకాష్ అనేది అతను తెలంగాణ మూమెంట్లో మనకు 1970 నుంచి కూడా ఆయన తెలంగాణలో మూమెంట్లో పాల్గొన్నాడు. అదేవిధంగా తెలుగు అకాడమీ మనకు తెలుగు అకాడమీ నుండి తెలంగాణ మూమెంట్ నుంచి ఒక బుక్ వచ్చింది. ఈ బుక్ లో మనకు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ బుక్ యొక్క రచనలో పాల్గొన్నాడు కాబట్టి తెలుగు అకాడమీ కూడా నెంబర్ 1 అండి. ఈ 2 బుక్స్ చదివితే మీరు ఏ క్వశ్చన్స్ అయినా ఈ రెండు బుక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే తెలంగాణ మూమెంట్ నుంచి దాటిపోవండి. ఈ 2 బుక్స్ అనేది చాలా స్టాండర్డ్ బుక్స్. వీటిని మించిన బుక్స్ అయితే మార్కెట్లో ఇంతవరకు కూడా రాలేదు. బహుశా ఒకవేళ వీటి నుండి ఇంకా ప్రిపేర్ చేసి ఉండొచ్చు. నేను చెప్తున్నది మాత్రం తెలుగు అకాడమీ ఒకటి, వి ప్రకాష్ బుక్స్. కానీ మనకు తెలంగాణ మూమెంట్ నుంచి ఒక 2-3 మార్క్సే రావచ్చు. ఎక్కువ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ గురించి కాబట్టి ఎక్కువ హిస్టరీ పార్ట్ అడగవచ్చు, కొన్ని మెయిన్ పార్ట్స్ మూమెంట్ గురించి కూడా అడగవచ్చు. ఈ రెండింటి గురించి మనకు మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయంటే 30 మార్క్స్ వస్తాయండి. తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ నుంచి మనకు ఈ పార్ట్ లో 30 మార్క్స్ దాకా రావచ్చు. సో ఎవరైనా నెగ్లెక్ట్ చేయకూడదు. తెలంగాణ మూమెంట్ ఇదే కదా అని వదిలేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్. మీకు మిగతా ఎగ్జామ్స్ లో కూడా చాలా అడుగుతుంటారు, సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే జిఎస్ పర్పస్ లో చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు లూసెంట్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకు హైటెక్ విజయరసం అండి. హైటెక్ విజయరసం తెలుగు మీడియం వాళ్ళకు చాలా బెనిఫిట్ అండి, చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం అయినా మనకు ల్యూసెంట్ బుక్, అదేవిధంగా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అయినా కూడా తెలంగాణ హిస్టరీ బుక్స్ ఏం చదవాలి అన్ని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అయితే మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము కింద కామెంట్ సెక్షన్లో నేను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము దాంట్లో యాడ్ కావాలండి. అయితే మనకు ఇంగ్లీష్ మీడియంలో లూసెంట్ బుక్ అనేది చాలా ఫేమస్. ఎస్ఎస్సి కానీ, పిఓ కానీ, బ్యాంక్ పిఓ కానీ, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్కి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా క్లర్క్, మిగతా ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఓన్లీ లూసెంట్ అండి. లూసెంట్ మించిన బుక్ అయితే లేదు. ఇవి బాగా స్టాండర్డ్ కావాలనుకుంటే మాత్రం స్టాండర్డ్ అయితే దీంట్లో దొరకదు. ఓన్లీ మనకు ఈ లెవెల్లో, ఒక క్లర్క్ లెవెల్లో, జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో మాత్రము లూసెంట్, పిఓ లెవెల్లో మనకు లూసెంట్ బుక్ అనేది నెంబర్ 1 బుక్ అండి. నెక్స్ట్ దీంట్లో మనకు తెలంగాణ హిస్టరీ బుక్ అయితే మనకు తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కానీ, మూమెంట్ కానీ దీంట్లో ఉండదు. ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకు కొంచెం బ్యాడ్ లక్ ఏంటిదంటే లూసెంట్ పబ్లికేషన్లో తెలంగాణకు సంబంధించినది ఓన్లీ ఇది సెంట్రల్ పర్పస్లో ప్రిపేర్ చేశారు కాబట్టి మనకు న్యూఢిల్లీ నుంచి వస్తుంది కాబట్టి ఇది లూసెంట్ వాళ్ళది. సో మనకు తెలంగాణ హిస్టరీ కానీ, మూమెంట్ కానీ దీంట్లో అవైలబుల్గా ఉండదు. హైటెక్ విజయరాష్ట్రంలో మాత్రము మన తెలంగాణది కాబట్టి, మన ఏపీ తెలంగాణది కాబట్టి దీనిలో తెలంగాణ పర్పస్లో మన తెలంగాణ మూమెంట్, అదేవిధంగా
తెలంగాణ హిస్టరీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చిన్న బుక్లెట్ అనేది స్పెషల్ బుక్లెట్ అనేది ఇస్తారు. ఆ బుక్లెట్ అనేది దాంట్లో మనకు తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్ అనేది లభిస్తుంది. అయితే ఈ రెండిట్లో కామన్ పాయింట్స్ ఏంటిదంటే ఇండియన్ హిస్టరీ ఉంటుందండి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో కూడా కామన్ టాపిక్స్ సేమ్ ఉంటాయండి. ఓన్లీ తెలంగాణ హిస్టరీ ఓన్లీ హైటెక్ విజయరసంలో ఉంటుంది, దీంట్లో మాత్రము ఉండదు. మిగతా పాయింట్స్ అనేది కామన్ అండి. కానీ ఇదైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, తెలుగు మీడియం వాళ్ళు మీరు హైటెక్ విజయరసం చదువుతున్నంత మాత్రం హ్యాపీ కాదండి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయినా మీకు ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కువగా ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి. తెలుగులో చదివినా కూడా మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్స్లో చాలా ఈజీ అవుతుందండి. ఎంత మనకు క్వశ్చన్ పేపర్ అవగాహన కోసం ముందు మీరు ఇంగ్లీష్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. అంతే తప్పించి నేను తెలుగు మీడియంలోనే చదివాను, తెలుగులోనే రాస్తా అంటే కుదరదండి. వాళ్ళు ఇచ్చే పేపర్ మాత్రము ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కి కామన్ గా మనకు షైన్ ఇండియా ఉంటుంది, డైలీ న్యూస్ పేపర్స్ అనేవి, ఇవన్నీ మీరు చదువుతుండాలి. డైలీ న్యూస్ పేపర్స్ అనేవి, అదేవిధంగా చాలా యూట్యూబ్ ఛానల్స్లలో కరెంట్ అఫైర్స్ అనేది టాపిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సపోజ్ గా మనము కాకతీయ కరెంట్ అఫైర్స్ అందులో దీంట్లో కూడా మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి చెప్తున్నారు. ఒకసారి కావాలనుకుంటే చూడండి. మిగతాది ఆర్ఎస్ అగర్వాల్ అనేది మనకు మ్యాథ్స్ పర్పస్ లో, రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ పర్పస్ లో నెంబర్ 1 స్టాండర్డ్ ఏంటిదంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా బ్యాంక్ పిఓ కానీ అన్నిటికీ కూడా అందరు ప్రిఫర్ చేసేది ఏంటిదంటే ఓన్లీ ఆర్ఎస్ అగర్వాల్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది చాలా ఫేమస్. ఆర్ఎస్ అగర్వాల్ అనేది రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ పర్పస్ లో చాలా ఫేమస్ అండి. ఈ బుక్ అనేది రీజనింగ్ ఉన్నది, ఆర్థమెటిక్ లో. ఓన్లీ తెలుగు మీడియం కావాలనుకుంటే తెలుగు మీడియం బుక్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అదే అమెజాన్ లో కూడా మనకు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ బుక్స్ అన్ని కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా ఆన్లైన్ లో బుక్ చేసి కూడా మనము తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఇస్తాను, కావాలంటే చూడండి అమెజాన్ లింక్ అనేది. మనకు ఇంకా కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ ఓన్లీ స్పెషల్ గా వాటి కోసం మీరు ఎలాంటి బుక్స్ తీసుకోకూడదండి. కావాలనుకుంటే యూట్యూబ్స్ లో కొన్ని 10 వీడియోస్ మీరు చూసి కానీ, కొన్ని వెబ్సైట్లలో మెటీరియల్స్ అనేది ఉంటుంది, అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. బైజూస్ కానీ మిగతా కొన్ని వీటిలలో పెద్ద పెద్ద అకాడమీ కానీ, బైజూస్ కానీ వీటిలలో చాలా మెటీరియల్, బైజూస్లో మనకు మెటీరియల్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది. నేషనల్ ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి పిఓకు ప్రిపేర్ అయ్యే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి. ఆ వెబ్సైట్స్ లో మనకు ఈ మెటీరియల్స్ అనేవి అన్నీ దొరుకుతాయండి. మీకు కావాలనుకుంటే తెలంగాణ హిస్టరీ అయితే దొరకదు, కానీ మిగతా మెటీరియల్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. కావాలనుకుంటే బైజూస్ నుంచి మనకు కంప్యూటర్స్ క్వశ్చన్స్ అనేవి డౌన్లోడ్, నేను మా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి 500 క్వశ్చన్స్ అనేవి నేను ఆల్రెడీ పెట్టాను. కావాలంటే చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ లో అందరూ జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.